సాధారణంగా మనం అనేక సమస్యలతో రోజు ఏదో ఒక చోట మహిళలు కానీ పురుషులు కానీ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు వింటూనే ఉంటాం. అయితే ఇలాంటి ఘటనల వల్ల చాలామంది నిపుణులు ఆత్మహత్యల నివారణకు కూడా అనేక కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇప్పటి వరకు ఎప్పుడు చూడని వినని వింత ఘటన ఒకటి చోటు చేసుకుంది. మనుషులు కాకుండా ఏదైనా జంతువు ఆత్మహత్య చేసుకుంటేనే అలాంటి వార్త చూసి ఆశ్చర్యపోతాం. అలాంటిది మనిషి తయారు చేసిన ఒక కృత్రిమ యంత్రం, ఒక రోబో ఆత్మహత్య చేసుకుంది. అవును, మీరు వింటుంది నిజమే. దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర్ కౌన్సిల్ కార్యాలయంలో సేవలు అందించే ఒక రోబో కౌన్సిల్ భవనం మెట్ల దారిపై ధ్వంసమై పడిపోయింది. అయితే రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతుంది. రోబో దానికదే మెట్లపై నుంచి కింద పడిందని, అందుకు కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ముందు రోజు రోబో ఏదో వెతుకుతున్నట్టుగా దక్షిణ కొరియాలో ఆశ్చర్యపరిచే సంఘటనలు చోటు చేసుకుంది. ఇక్కడి గుమి నగర కౌన్సిల్ కార్యాలయంలో సేవలందించే ఓ రోబో కౌన్సిల్ భవనం మెట్ల దారిపై ధ్వంసమై పడిపోయింది. అయితే రోబో ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం జరుగుతుంది. రోబో దానికదే మెట్లపై నుంచి కింద పడిందని, అందుకు కారణాలు తెలియాల్సింది ఉందని అధికారులు చెప్తున్నారు. దీంతో దక్షిణ కొరియా వాసులు రోబో ఆత్మహత్య చేసుకుందని చెప్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు.